హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు ఏంటంటే ఎస్బీఐ రిక్రూట్మెంట్స్ మళ్ళీ సెకండ్ టైం అన్నమాట. మనకు లాస్ట్ టైం వీడియో ఏంటంటే కస్టమర్ రిలేషన్షిప్ లో అంటే కస్టమర్ కు సంబంధించింది అనమాట. అంటే కస్టమర్ ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ప్లస్ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండాలి, వాళ్ళ డాక్యుమెంట్స్ మనం కలెక్ట్ చేసుకొని వాళ్ళది కరెక్ట్ ఉందా లేదా అని చెప్పే జాబ్స్ మన లాస్ట్ 3 days బ్యాక్ పెట్టింది కదా. సో ఇప్పుడు ఏంటి అంటే కొంచెం హై జాబ్స్ అన్నమాట, హై లెవెల్ జాబ్స్ అన్నమాట. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, అంటే ఒక్కొక్క దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఏంటంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ టైం పెట్టిన వీడియోలో పెట్టిన కమెంట్స్ ఏంటి అంటే మ్యామ్ మేము కాల్ చేస్తున్నాం, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటున్నారు. ఒకటండి, వీళ్ళకు కొన్ని ల్యాక్స్ అప్లికేషన్స్ వస్తుంది. వాళ్ళు ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు ఎమర్జెన్సీ పర్పస్, అంటే ఇంటర్వ్యూస్ అయిన తర్వాత ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయడానికి తప్ప. వాళ్ళు దానికి పెట్టారు, ఆ నెంబర్ పెట్టారు. అంటే మనకు ఇంటర్వ్యూ అవ్వడానికి ఇంకా 31st December కదా, అంటే ఇంకా చాలా రోజులు ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఊరికే చేస్తుంటే వాళ్ళు ఎలా లిఫ్ట్ చేస్తారంటే వాళ్ళకి చాలా, ఎస్బీఐ బ్యాంక్ అంటే మీకు తెలియనిది ఏమున్నది, చాలా ఉంటుంది పనులు. ప్లస్ ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, వాళ్ళు ఏమి ఇప్పుడు లిఫ్ట్ చేయరు. ఎందుకు అంటే 31st December లో మనకు ఆ రోజు ఇంటర్వ్యూ ఉంది కాబట్టి, చాలా రోజులు ఉంది కాబట్టి అది లిఫ్ట్ చేయరు. ఇంకొకటి, మనము అప్లికేషన్ పెట్టుకున్నామండి, వాళ్ళ దగ్గర నుంచి మనకు కాల్ వచ్చినా రాకపోయినా కానీ మనం ఆ రోజు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. అది ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏం కాల్ లిఫ్ట్ చేయరు, మనకేం కాల్ బ్యాక్ చేయరు. ఎందుకు అంటే చాలా పెద్ద ఎస్బీఐ బ్యాంక్ అంటేనే చాలా పెద్దది, వాళ్ళు మనకు కాల్ చేయరండి. తప్పకుండా మీరు మెయిల్ పెట్టి అప్లికేషన్ పెట్టుకుంటారు కదా, ఏమైనా ఎమర్జెన్సీ అప్లికేషన్ ఇంటర్వ్యూస్ అయిన తర్వాత ఏదైనా ఉంటే వాళ్ళు అప్పుడు మనకు కాల్ బ్యాక్ చేస్తారు, కానీ ముందు ఏం చెయ్యరు. మీరు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ ఆ రోజు ఇంటర్వ్యూకు ఒక 1 hour బిఫోర్ ఉండేటట్టు మీరు మాత్రం చూసుకోండి అనమాట. ఇక ఈ రోజు ఎన్ని సీట్స్ ఉన్నవి, ఈ ఎస్బీఐ బ్యాంక్ లో మళ్ళీ సెకండ్ టైం ఏమి రిలీజ్ చేశారు, ఆ జాబ్స్ ఎలా వేకెన్సీస్ ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు అనే దాని గురించి మనం క్లియర్ గా వెళ్దాం అనమాట. సో ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి అంటే 996 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. ఇక దీనికి సంబంధించింది ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది కూడా ఒకటి, ఇందులో పర్మనెంట్ జాబ్స్ ఉంటవి, ప్లస్ తర్వాత 5 years తర్వాత కాంట్రాక్ట్ బేస్ ఉంటుంది చూడండి, అలాంటి జాబ్స్ కూడా ఉన్నవి. ఇప్పుడు 3 types ఆఫ్ జాబ్స్ లో మనకి ఇప్పుడు వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. ఒక్కొక్క దాన్ని ఎన్ని సీట్స్ ఉన్నవి, ఎన్ని వాళ్ళు ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు అనే దాని గురించి క్లియర్ గా 1 by 1 మనం తెలుసుకుందాము. ఇక ఇక్కడ మనము 996 వేకెన్సీస్ ని ఎలా ఫిల్ చేస్తారంటే, ఇందులో వీపీ వెల్త్ అని ఒకటి ఉంటుందండి. సో ఆ ఎస్బీఐ బ్యాంక్ లో దీనిలో 506 వేకెన్సీస్ ఉన్నవి. దీనికి పర్ యానము 44,70,000 అనమాట దాని ప్యాకేజ్ వచ్చేసి. అంటే మీరు కౌంట్ చేసుకోండి, అంటే ఎంత హై ప్రొఫెషనల్ జాబ్స్ అనమాట, ఇది హై లెవెల్ జాబ్ కదా. సో ఇది ఏంటి అని అంటే వీపీ వెల్త్ దానికి ఇన్ని సీట్స్ ఉన్నాయి. తర్వాత ఏవీపీకి దానికి 206 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. దీనికి వచ్చేసి 30 lakhs per annum ఉంటుంది దీని ప్యాకేజ్ వచ్చేసి. సో మళ్ళీ తర్వాత కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ దాంట్లో కొన్ని సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 284 ఉన్నాయి అనమాట. సో దీనికి వచ్చేసి 6,20,000 రూపీస్ పర్ యానం ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మన క్వాలిఫికేషన్ బట్టి కోర్స్ ఇంటర్ చేసిన వాళ్ళని దేంట్లో సెలెక్ట్ చేసుకుంటారు, ఈ కస్టమర్ రిలేషన్షిప్ దాంట్లో సెలెక్ట్ చేసుకుంటారు. అదే బీటెక్ డిగ్రీ చేసిన వాళ్ళని మాత్రం ఇందులో చేసుకుంటారు కదా. 44 lakhs ఒకటి ఉంది, 30 lakhs ఒకటి ఉంది. ఏవీపీ వీపీ 2 పొజిషన్లు ఉన్నాయి కదా. సో 2 పొజిషన్స్ నేను కరెక్ట్ గా చెప్పాను. సో దాంట్లో మనం రిక్రూట్ చేసుకుంటారు. ఇక ఇది ఏంటంటే అప్లికేషన్ పెట్టుకోవాల్సింది మనం లాస్ట్, అంటే మనం అప్లికేషన్ పెట్టుకోవాల్సిన లాస్ట్ డేట్ వచ్చేసి 23rd 12th రోజు అనమాట. అంటే December 23rd కి మనం అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలి. అంటే అప్పటి వరకు లాస్ట్ డేట్, అప్పటి వరకు కాదు. మీరు ఇప్పుడే, నేను ఎప్పుడైతే వీడియో రిలీజ్ చేస్తానో మీరు వెంటనే అప్లికేషన్ ఫామ్ పెట్టేసుకోండి. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 23rd December అనమాట. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుంటే మీరు తొందరగా చేసేస్తారనమాట. ఎందుకు 23rd ఉంది కదా నేను పెట్టుకుంటాను అనుకోకండి. కొంచెం వాళ్ళు కూడా చూస్తారు కదా మనకి ఎలా అప్లికేషన్స్ వచ్చాయి అనేది చూస్తారు కదా. ఫస్ట్ పెట్టిన వాళ్ళ కొంచెం ప్రిఫరెన్స్ ఎలాగో ఉంటుంది కదా, మీరు అది ఒకటి మైండ్ లో పెట్టుకొని వెంటనే అప్లికేషన్ ఫామ్ పెట్టుకోండి.
దీనికి ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది కదండి. మినిమం ఫస్ట్ చెప్తాను, 26 ఏజ్ వాళ్ళను ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. 26 ఏజ్ ఉన్న వాళ్ళని ఇందులో రిక్రూట్ చేసుకుంటారు. మాక్సిమం 42 ఏజ్ అనమాట. 42 వరకు తీసుకుంటారు. 43 అలా ఉన్నా కానీ తీసుకోరనమాట. సో ఇది అనమాట. దీని ఏజ్ లిమిట్ చెప్పాను, దీని ప్యాకేజ్ ఎంత ఉంది అనేది కూడా చెప్పాను, పొజిషన్ కూడా చెప్పాను, ఏంటి ఉన్నది అనేది కూడా మీరు తెలుసుకోండి. ఇక ఇంకొకటి ఏంటంటే కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నాయి కదా, వాళ్ళది ఏజ్ వచ్చేసి 23 to 35 అనమాట. ఈ ఏజ్ వరకు వాళ్ళని తీసేసుకుంటారు. దీనికి ఫీ పే చేయాల్సి ఉంటుంది, 750 రూపీస్ ఉంటుంది అనమాట. దీంట్లో ఏంటి అని అంటే జనరల్ కేటగిరీ ఉంటుంది, ఈడబ్ల్యూసి ఉంటుంది, ఓబీసీ వాళ్ళు జనరల్ గా చేసే వాళ్ళకు 750 రూపీస్ అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని మన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఇది ఆన్లైన్ పేమెంట్ చేయాలి. ఇంకొకటి ఎస్సీ ఎస్టీ తర్వాత వీళ్ళు ఉంటారు కదా మిగతా వాళ్ళు, సో వాళ్ళకి మాత్రం కొంచెం ఫీ అనేది కొంచెం తగ్గించి తీసుకుంటారు. ఆ డీటెయిల్స్ మనం అక్కడికి ఆన్లైన్ లో ఒకసారి మీరు సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు జనరల్ గా ఓబీసీ వాళ్ళకు ఉన్నట్టు వీళ్ళకు ఉండదు, కొంచెం సడలింపు ఉంటుంది అని చెప్పొచ్చు. ఏజ్ విషయంలో అయినా అయి ఉండొచ్చు, ఫీ విషయంలో కూడా అలానే ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే. అంటే అప్లికేషన్ ఆన్లైన్ లో పే చేయాలి, ఆన్లైన్ లోనే ఫామ్ ఫిల్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ నేను చెప్తున్నాను, మీకు కనుక తెలియకపోతే తప్పకుండా ఈ సేవకి వెళ్తే ఇందులో ఎస్బీఐ రిక్రూట్మెంట్స్ అంటే వాళ్ళు ఓపెన్ చేసి మీ ఫామ్ ని ఫిల్ చేసి ఇస్తారు. వాళ్ళకు 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది అనమాట ఈ రోజు. దీని వెబ్సైట్ కూడా నేను లింక్ మన డిస్క్రిప్షన్ లో కంప్లీట్ గా ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట. ఇక మీరు పెట్టే వ్యూస్ బానే ఉందండి. నేను అన్ని ఈ జాబ్స్ సంబంధించిందే చేస్తున్నాను, గవర్నమెంట్ జాబ్స్ సంబంధించింది ఇప్పుడు చేస్తున్నాను, మెయిన్ గా చేస్తున్నాను. మీరు ఇచ్చే రెస్పాన్స్ ని బట్టి మనం ఇంకా బాగా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇంత నేను అంటే ఇది చేయడానికి చాలా మనం సెర్చ్ చేసి అన్ని వెబ్సైట్ లో ఓపెన్ చేసి నేను ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తున్నాను. ఇంకొకటి ఏంటి అని అంటే ప్రతిదీ జెన్యూన్ అనమాట ఈ కంటెంట్ నేను ఇచ్చేది. ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్ లో ఉండేవి కూడా కొన్ని ఛానల్స్ నేను ఓపెన్ చేసి చూశాను, వాళ్ళు పర్మనెంట్ జాబ్స్ అని చెప్పేస్తున్నారు. నేను ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్ గా ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చెప్తున్నాను. ఇందులో ఫేక్ అనేది అస్సలు లేదండి. కొందరు వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళి అడిగారట, ఇలాంటిది ఆ న్యూస్ ఏం లేదు అని అంటున్నారు. ఒకటండి, బ్యాంక్ లో వెళ్ళి అడిగినప్పుడు దానికి సంబంధించిన జాబుకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళి తెలుసుకుంటేనే కరెక్ట్ గా చెప్తారు. ఇప్పుడు అందులో ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు తప్పించుకోవడానికి కూడా అలా చెప్పేస్తారు. మీరు ఒకటి అది గుర్తుపెట్టుకోండి. మీరు వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి మీరు జాబ్ లో జాయిన్ అవ్వాలి, అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు పెట్టుకొని అటెండ్ అవ్వండి. అటెండ్ అయినాక వాళ్ళ రెస్పాన్స్ ని బట్టి మనం ముందుకు వెళ్ళొచ్చు అనమాట. మీరు మనకి ఇచ్చిన డేట్ ని బట్టి ఆ రోజు అటెండ్ అవ్వండి. ఇది అప్లికేషన్ ఫామ్ పెట్టుకోండి, మీకు డీటెయిల్డ్ గా వాళ్ళు ఇస్తారు. తప్పకుండా పాజిటివ్ గా ఆలోచించి అప్లికేషన్ ఫామ్ పెట్టుకోండి. ఎస్బీఐ బ్యాంకులో ఒక చిన్న జాబ్ చేసినా కానీ మనకు ఎంతో రెస్పెక్టబుల్ జాబ్ కదా. సో ఇదనే కాదు, ఈ బ్యాంకులో ఎస్బీఐ బ్యాంకులోనే చేయడం అని కాదు, దేంట్లో చేసినా మనం చేసే పని చిన్నది పెద్దది అనేది ఏమీ ఉండదండి. మన టాలెంట్ ని బట్టి మనకున్న స్కిల్ ని బట్టి మనకు జాబ్ అనేది దొరుకుతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వద్దు. చాలా కమెంట్స్ వచ్చాయి లాస్ట్ టైం ఈ ఎస్బీఐ బ్యాంక్ దానికి. మీరు ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ అవ్వకుండా ట్రై చేయండి. ఇది ఈ రోజు వీడియో అనమాట. మీరు తప్పకుండా నా కమెంట్ సెక్షన్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రాయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తున్నాను కూడా. ప్రతిదానికి నేను ఆన్సర్ చేశాను కూడా ఇదివరకు. సో ఇది అనమాట ఈ రోజు వీడియో. ఈ బ్యాంకుకి సంబంధించిన వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.